నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అనుమతులు లేని నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారుల వైఫల్యంపై కౌన్సిల్లో సుదీర్ఘ చర్చ. సంబంధిత అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌన్సిల్. మహానందిలో చిరుత సంచారంపై భద్రతా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న ఎస్ఐ. ఆర్యవైశ్య మహిళా మండలి వారిచే శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి పుట్టింటి చీరసారే సమర్పణ. విద్యార్థులలో న్యాయకత్వ లక్షణాలు, స్కిల్ అభివృద్ధి పరిచేందుకు నారాయణ స్కూల్ నందు విద్యార్థులకు ఎన్నికలు. శ్రీ సంకల్ప స్కూల్ నందు రోలర్ స్కేటింగ్ ప్రారంభించిన స్కూల్ కరెస్పాండెంట్ సుధాకర్. ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో అగ్ని ప్రమాదం. పట్టణంలోని ఎస్పీ వైరెడ్డి స్మార్ట్ కాలనీలో దొంగలు పడ్డారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేని కట్టడాలపై చట్టపరంగా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘ చర్చ సాగింది. కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసాతో సహా తీవ్ర స్థాయిలో టౌన్ ప్లానింగ్ అధికారులపై మండిపడ్డారు. అనధికారికంగా నిర్మిస్తున్న కట్టడాలను నిలిపివేయాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ను ఆదేశించారు. బుధవారం మున్సిపల్ అత్యవసర సమావేశం చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అజెండాలో ప్రతిపాదించిన అన్ని అంశాలలో 18వ అంశాన్ని కౌన్సిల్ రద్దు చేస్తున్నట్లు తీర్మానించడం జరిగింది. పట్టణంలోని పలు సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై మున్సిపల్ చైర్పర్సన్తో సహా కౌన్సిలర్లు తీవ్రంగా మండిపడ్డారు. కౌన్సిలర్లు ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సదరు అధికారులను కోరినా, ఎన్నిసార్లు తెలియజేసినా అధికారుల తీరు మారలేదని కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు. కనీసం మున్సిపల్ చైర్పర్సన్ ఆదేశాలను, సూచనలను ఖాతరు చేయకుండా అధికారులు వ్యవహరించడం పట్ల మున్సిపల్ చైర్పర్సన్ విచారం వ్యక్తం చేశారు. అజెండాలో పొందుపరిచిన 18వ అంశంలో ప్రైవేట్ స్థలాన్ని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో గతంలోనే కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి లోబడి ప్రభుత్వ స్థలాన్ని సదరు స్థల యజమానులకు ఇవ్వాలని తీర్మానించడం జరిగిందని, అయినా ఈ విషయాన్ని మరోసారి అజెండాలో కమిషనర్ పొందుపరచడం జరిగింది. గతంలో కౌన్సిల్ ఇచ్చిన నిర్ణయాన్ని యథాతథంగా అమలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ వేలంపాటలో మార్కెట్ కంటే అధికంగా బాడుగలను వేశారని, వాటిని పునరాలోచించాలని కోఆప్షన్ సభ్యుడు సలాముల్లా కోరారు. గతంలో షాపింగ్ కాంప్లెక్స్ బాడుగకు తీసుకున్న వారు కోట్ల రూపాయలు ఎగ్గొట్టి బాడుగలు బకాయి పడ్డారని, సదరు షాప్ యజమానుల వద్ద నుండి బకాయిలను వసూలు చేయాలని, లేని పక్షంలో ఆర్ఆర్ యాక్ట్ అమలు చేయాలని కోరారు. పట్టణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను కౌన్సిల్ దృష్టికి తీసుకురావాలని, అందులో చేపట్టబోయే చేర్పులు, మార్పులను తెలియజేయాలని మున్సిపల్ చైర్పర్సన్ అధికారులను కోరారు. పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆయా వార్డులలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు కొంతమేర పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పూర్తి చేయాలని ఆయా కౌన్సిలర్లు కోరడం జరిగింది. పద్మావతి నగర్లోని స్టేడియంకి ఇచ్చిన 2.5 ఎకరాల స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని, కోట్ల విలువైన స్థలాన్ని స్పోర్ట్స్ అథారిటీ వారి నుండి తిరిగి మున్సిపాలిటీ స్వాధీనం చేసుకుని షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ కండే శ్యాంసుందర్ లాల్ కోరారు. మున్సిపల్ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత కౌన్సిల్ పైన, అలాగే మున్సిపల్ అధికారులపై ఉందని, మున్సిపల్ స్థలాలను కబ్జా కాకుండా చూడాలని చైర్పర్సన్ కోరారు. ఇటీవల స్థానిక రైతు బజార్ సమీపంలోని స్థలానికి సంబంధించి ఏర్పాటు చేసిన కట్టడాన్ని కూలగొట్టిన విషయంపై జేసీ కమిషనర్కు ఇచ్చిన ఆదేశాలను కమిషనర్ అమలు చేయాలని చైర్పర్సన్ తెలిపారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయని కౌన్సిలర్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావలి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మీ ద్వారా నేను కమిషనర్ గారు అడుగుతున్నాను. కమిషనర్ గారు, షాప్స్ విషయం వచ్చింది కాబట్టి మనం ఓపెన్ యాక్షన్ కి వచ్చినప్పుడు షాప్స్ 1 వీక్ 10 days ఆటో తిప్పేవాళ్ళం టౌన్ వైడ్. ఈసారి ఎందుకు 1 or 2 పేపర్స్ స్టేట్మెంట్ ఇచ్చి మీరు జరిపారు, దీని మీద కూడా మా క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మన ఉద్దేశం ఈ షాపులు కానీ లేదంటే వివిధ ఆదాయ వనరులు వీటన్నిటిని కూడా మనము వీలైనంత వరకు పబ్లిక్లోకి తీసుకుపోయి జనాల్లోకి ఎక్కువగా ఈ సమాచారం బయటికి పోయినందువల్ల మనకు కొంచెం మార్కెట్లో ఎక్కువ రేటు పలికే అవకాశం ఉంటుంది. కాబట్టి అది తప్పనిసరిగా మనం చేయాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో తప్పనిసరిగా మేము ఆ మైక్ ఇక్కడ ఏదైతే ప్రొసీజర్ ఇంతకుముందు జరుగుతుందో అది మామూలుగా ఇచ్చాము మున్సిపాలిటీ నుండి అమౌంట్ అయితే పడలేదు మేడం. మరి
వాళ్ళు అదే రీజన్ చెప్పారు, మేము కనుక్కున్నాం ఎందుకు తిప్పలేదు అని చెప్పేసి. అమౌంట్ ఇవ్వలేదు, సార్ రాలేదు అంటున్నారు. మనం బీద వాళ్ళ కడుపు మాత్రం దయచేసి కొట్టొద్దండి. మనం లక్షలు కోట్లు పక్కకపోతున్నాయి మున్సిపాలిటీ నుండి. ఒక పేదవాడు ఆటో తిప్పితే మనం అమౌంట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా వస్తారు చెప్పండి? మళ్ళీ నేను కొన్ని రీజన్స్ మనం చెప్పకూడదు, పబ్లిక్ లో షేమ్ అవుతాం. మనం 2014 నుండి అదే చైర్పర్సన్ ఉన్నప్పుడు ఈ 10 years కూడా ఎవ్రీ ఇయర్ మనం ఆటో తిప్పుతా ఉన్నాం. 1 week 10 days కంటిన్యూస్ గా మనం అడ్వర్టైజ్ చేస్తా ఉన్నాం. ఈసారి ఒకటే 1 or 2 పేపర్స్ కు స్టేట్మెంట్ ఇచ్చి డైరెక్ట్ గా జరిపారు. డౌట్ వస్తుందండి. ఇలా ఉన్నప్పుడు సమస్య నా దృష్టికి కానీ తీసుకురావాలి కదండి. ఇలా ఉంది, అసలు ఆపరేషన్ డబ్బులు ఇవ్వలేదా ఇంకొకట అనేది సమస్య అనేది నాకు వివరించాలి కదా. నేను ఆల్రెడీ అసలు విఎల్టీల గురించి తర్వాత అప్రోల్ల గురించి ఒక లెటర్ గాని పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు ఈ రోజు వరకు అందలేదు. ఎందుకో కౌన్సిల్ మెంబర్స్ అన్నా చైర్పర్సన్ అన్నా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దయచేసి అధికారుల మీద మీరు తప్పకుండా యాక్షన్ తీసుకోండి. అధ్యక్ష, ఈ శంకర్ అనే వ్యక్తి కనీసం అంటే ఆ షాప్ లో రెండోసారి రినోవల్ చేసుకుంటున్నారు, అంటే మూడోసారి. ఇప్పుడు సెకండ్ 33% పెంచారు, తర్వాత కూడా 33% పెంచారు. లాస్ట్ టైం 2023లో ఒకేసారి 60% పెంచి ఆయన కట్టుమన్నారు. అసలు యాక్చువల్ గా మన మున్సిపాలిటీ రెంట్ ప్రకారం ఏదైనా ఎన్హాన్స్ చేసి రిన్యూవల్ చేయాలంటే సబ్ రిజిస్టర్ ప్రకారం ఆ విలువ ఉన్న ప్రకారం 10% ప్రకారం చేయాలా, లేదంటే పక్కా సరౌండింగ్ ఉండేది ఆ రెంట్ అయినా చూడాలా, లేదంటే మన ఫైనల్ 33% అని ఉంది. ఈ మూడులో ఏదో ఒకటి పెంచున్నాయి, అది పెట్టాలా. కానీ అధ్యక్ష పాపం ఈయన శంకరన్యానికి అమాయకుడు కాబట్టి 60% ఎన్హాన్స్ చేసి పెట్టారు. ఆ రోజు నుంచి అంటే ఆయన 5/5/23 నుంచి ఆఫీస్ తిరుగుతూనే ఉన్నాడు. సార్ ఇది ఏంటి సార్, మనకి ఎట్లా పెట్టినారు, ఇది ఏ అంటే అక్కడ లేదు, మనకి తెలియదు, అక్కడ ఇక్కడ 6 months తిప్పుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఫోర్స్ చేసినాడు, డబ్బులు కట్టావా లేదా అని. ఆయన భయపడి డబ్బులు కట్టని రెడీ అయినాడు. కానీ అధ్యక్ష ఆ డబ్బులు ఎట్టా అంటే 12,000 ఉండేది, ఒకేసారి 20,000 చేశారు. అది ఎట్టా అంటే ఏమన్నా పోయి అడిగితే వాళ్ళు ఏమన్నా అంటే ఆన్లైన్ అయిపోయిందన్నా మనం ఏం చేయలేము అని. అంటే అధ్యక్ష మిమ్మల్ని అడుగుతున్నాను, ఏదైనా విషయం ఆన్లైన్ అయిపోతే మీరు నష్టపరిచాల్సిందేనా? సభకు నమస్కారము. అధ్యక్ష, ఈ రూములు మన మున్సిపాలిటీ రూమ్ల గురించి అన్నగారు చెప్పినారు. ఆ రూమ్ 33% ఇస్తున్నారు మన రూమ్ల కల్లా అట్లా అని చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు 40% అని చెప్తున్నారు ప్రతిదానికి. మనం అట్లా చెప్పడం బాగుండదు కదా అధ్యక్ష. అన్ని చూసుకొని బీద వాళ్ళు ఉంటారు, ఈ రూమ్ల గురించి ఎంతో ఇబ్బంది పడుతుంటారు రూమ్ల గురించి. అవి కొంచెం ఆలోచన చేసుకొని ఆ 33% పెట్టమని కోరుకుంటున్నాం అధ్యక్ష. మేము మళ్ళా 40% అని మళ్ళీ చెప్తున్నారు. దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇవ్వడం మంచి పద్ధతి కాదు కదా అధ్యక్ష. ఎవరికి ఇచ్చినా అందరికి ఒకటే ఇవ్వాలా, ఉన్నోళ్ళులా లేనోళ్ళులా అట్లా లేదని ఒకటే లేదని 24 నెలల నుంచి అర్జీ ఇస్తూనే ఉన్నాము. ఇప్పటికి 1.5 సంవత్సరం అయింది. 2,000 ఉండేది షాప్ రూము, ఒకేసారి ఉన్నారు ప్రసాదరావు 10,000 చేసి వెళ్ళిపోయినారు. ఉండేది కనీసం 2 అడుగులు కూడా లేవు. అది రోడ్డు మీద ఫుట్పాత్ మీద ఉన్న దానికి వాళ్ళు 2,000 కడుతుంటే ఒకేసారి 10,000 చేసి పోయినారు. అప్పుడే మేము అర్జీ ఇచ్చినాము, కమిషనర్ గారికి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం, చైర్మన్ గారికి ఇచ్చినాం, మళ్ళా ఇచ్చినాము. తగ్గించండి సార్, ఇది వెంటనే 2,000 అంటే 33% అంటే 1,000 రూపాయలైనా 5,000 పెంచాలి. కానీ ఒకేసారి 10,000 అంటే పొరపాటు అయిపోయిందని చెప్పినారు అప్పుడున్న ఆరో. మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆరోకి తెలుసు, ఆర్ఐ గారికి తెలుసు, అందరికీ తెలుసు. మొన్న కూడా నేను కమిషనర్ సార్ కూడా ఇచ్చినాను, మన ఎలక్షన్ ముందు కూడా సార్ ఇట్లా వేసినారు, మీకు కూడా ఇచ్చినాం. దఫాల సారి నేను 3 సార్లు అర్జీలు ఇస్తున్నా కానీ దానికి రెక్టిఫై చేయకుండా ఎందుకు వేసినాం 10,000, 2,000 ఉన్న దానికి 10,000 ఎందుకు పడింది అని ఒకసారి తెచ్చుకొని చూసే బాధ్యత మన కమిషనర్ సార్ మీద కూడా ఉంది. మనము షాప్ల మీద పెంచుతుపోతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అమాయకులు ఉన్న వాళ్ళు ఉన్నారు, దాంట్లో బీదరికంలో బ్రతికేటోళ్ళు, దాని మీద ఫుట్పాత్ మీద బ్రతికేటోళ్ళు. ఆ పెద్ద షాప్ అయినా ఉంటే మీరు పెంచినా చేయవచ్చు, కానీ కనీసం 2 అడుగులు కూడా లేదు. ఎన్నోసారి మొరబెట్టుకున్నారు, మా వాటి నుంచి చెప్పినా కూడా నాకు న్యాయం చేస్తారని అధ్యక్ష మిమ్మల్ని కోరుకుంటున్నాను. కౌన్సిల్ దృష్టికి వచ్చిన సమస్యను మళ్ళీ తీసుకురావడం అనేది నాకు ఇబ్బందికరంగా ఉంది కౌన్సిల్ సభ్యులకు. అలాగే కూడా వాళ్ళు మనకేం మాస్టర్ ప్లాన్ ఇంతవరకు మాకేం కౌన్సిల్ దృష్టికి తీసుకురాలేదు. అందుకని మనం దీన్ని క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుతున్నాం. మాస్టర్ ప్లాన్ లో రోడ్డు లేదని తెలిసి ఆ శివనాగిరెడ్డి అనే అతను, ఆ పెద్ద ఆయన
మళ్ళీ మాస్టర్ ప్లాన్ వాళ్ళకు అభ్యంతరాలు వ్యక్తపరిచినాడు. కానీ ఆయన అభ్యంతరాలను కూడా వాళ్ళు తిరస్కరిస్తూ అక్కడ మాస్టర్ ప్లాన్ రోడ్డు లేదు అని చెప్పేసినారు అధ్యక్ష. కాబట్టి దీన్ని మనము శాంక్షన్ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి ఇది ఒక మాస్టర్ ప్లాన్ వాళ్ళకు సంబంధించిన విషయం కాబట్టి మనం ఈ సబ్జెక్ట్ ను క్యాన్సిల్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. స్థలానికి స్థలం ఇస్తామని చెప్పి ఆల్రెడీ తీర్మానం అయిపోయింది. ఇది మళ్ళీ ఇది పెట్టడంలో అర్థం లేదు. ఇది క్యాన్సిల్ చేయడమే మంచిది అధ్యక్ష. ఆల్రెడీ మనం స్థలానికి స్థలం ఇస్తామని చెప్పి ఒప్పుకున్నాం, మళ్ళీ కౌన్సిల్ లో జరిగింది అది. మళ్ళీ ఇది పెట్టడంలో ఉద్దేశం వేస్టే కదా అధ్యక్ష. ఇది క్యాన్సిల్ చేసేదే బెస్ట్. మంది కోసం స్వలాభం కోసం అధ్యక్ష ఇదంతా జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చేపాటి దగ్గర వాళ్ళ పోయిన స్థలానికి వాళ్ళు నష్టపరిహారం పడుతున్నారు అధ్యక్ష. అది ఇచ్చేపాటి దగ్గర మనకు అభ్యంతరం ఏం లేదు అధ్యక్ష. లేదంటే దీనికి రద్దు చేయవలసిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇదే అంశం గతంలో డిసెంబర్ 28, 2023లో కూడా ఈ అంశాన్ని అజెండాలో పెట్టడం జరిగింది. ఆ రోజు సర్వే నెంబర్ 753కు సంబంధించి ఆ స్థలాన్ని రోడ్డు బయటకు తీసుకొని మరి ఆ సదరు బాధితునికి ప్రభుత్వ స్థలం ఏదో ఒక చోట ఇస్తామని ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. మరి ఆ రోజు కౌన్సిల్లో పాస్ చేయడం కూడా జరిగింది. ఒక్కసారి కౌన్సిల్లో పాస్ చేసిన అంశము అంటే దానికి ఒక విలువ ఉంటుంది, ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. మళ్ళీ ఇదే అంశాన్ని ఈ రోజు 7 నెలల తర్వాత మళ్ళీ ఈ రోజు అజెండాలోకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఈ లోపల ఏం జరిగిందని మళ్ళీ ఈ రోజు ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇక్కడ మేము వ్యతిరేకించట్లేదు. కాకపోతే బాధితునికి నష్టపరిహారంగా ఆయనకు వేరే చోట స్థలాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ భీమా హోటల్ దగ్గర కూడా అలాగే ఒక ఓపెన్ చేస్తే అక్కడ కూడా చాన్పాడ దగ్గర నుండి పద్మావతి నగర్, సుద్దులపేట ఈ ఏరియా కూడా ఒకటి లింక్ రోడ్ అయ్యేసి ప్రజలకు అక్కడ కూడా ఆ ఏరియాస్ కు పోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే స్టేడియం వెనకాల కూడా ఒకటి లింక్ రోడ్ ని ఓపెన్ చేస్తే ఇక్కడ యూనియన్ బ్యాంక్ నుండి పద్మావతి నగర్, శ్యామ్ నగర్, అలాగే చర్చి రోడ్డు, దేవనగర్, మూలసాగరం ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది అధ్యక్ష. ఒకసారి సిఆర్ లో మనం ఆమోదించినాము, దీన్ని ప్లేస్ కు ప్లేస్ ఇచ్చే విధంగా మనం చూసినాము. మళ్ళీ ఇప్పుడు అదే పనిగా ఎవరి కోసం పెట్టారో మనకు తెలియదు. దాని గురించి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అధ్యక్ష? అది వివరణ ఇవ్వండి అధ్యక్ష. ఊరికే మనము ఎవరు పెట్టిన వాళ్ళు మీరు పెట్టినారో లేకుంటే చెప్పాలి కదా. ఊరికే మాట్లాడుకుంటే అని చెప్పినప్పుడు చెట్లు తీసేదానికి మనమేం సెకండ్ థాట్ అవసరం లేదు. మనము ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పబ్లిక్ ఇచ్చేదానికి మన మున్సిపాలిటీ ప్లస్ పార్కులు అనేవి మనం ఏర్పాటు చేసేది. మనకు ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఏర్పాటు చేయండి. మన కౌన్సిల్ తరఫున కూడా అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ప్లస్ మనం ఎక్కడెక్కడైతే ఈ హెల్త్ ఇష్యూస్ ఉండే చెట్లను తీసివేసేయడానికి మన కౌన్సిల్లో కూడా మనం తీసుకునే రైట్ మనకుంది. ఎస్పెషల్లీ తులసి మొక్కలు పెడితే కూడా మనకు బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా ఉండే వాళ్ళకు చాలా మంచిదని చెప్తారు. కాబట్టి అవి కూడా సైడ్స్ కు పెట్టేలాగున అది, ఎందుకంటే హిందూస్ ఒక పవిత్రంగా భావిస్తారు ఆ మొక్కను. కాబట్టి సైడ్స్ కు ఒక కార్నర్ లో 4 సైడ్స్ వేస్తే కూడా బాగుంటుందని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇంకొకటి, దీనికి మీరు క్లారిటీ ఇస్తూ వీటితో పాటు మనం ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడైనా పోల్ వేయాలంటే మన పర్మిషన్ తీసుకోవాలి కదండి. మన పర్మిషన్ తీసుకోవాలి కదా. జనరల్ గా తీసుకోవడం లేదు మేడం, వాళ్ళు తీసుకోవట్లేదంటే మీరు మనకు ఆ రైట్ ఉంది కదండి. గత కొద్ది ప్లానింగ్ సెక్రటరీలు ఏం చేస్తా ఉన్నారు? వార్డులలో ఏం చేస్తున్నారు? ఒక పట్టణ ప్రణాళిక అభివృద్ధి అని ఒక జీప్ పెట్టుకొని తిరుగుతా ఉంటారు మన ఏసీపీ వాళ్ళు కూడా. దీని వల్ల ఉపయోగం ఏముంది వీళ్ళకి చెప్పండి? ఇంత పెద్ద పర్మిషన్ కనీసం అంటే 2 కోట్ల 3 కోట్ల బిల్డింగ్లు ఇవి. దీని పర్మిషన్ లేకుండా కడతా ఉన్నారు. వార్డులలో చిన్న బిల్డింగ్ కట్టగానే దాని ప్లానింగ్ సెక్రటరీలో అదికి వస్తా ఉన్నారు. ఈడ 5 అంతస్తుల బిల్డింగ్ ఇక్కడ కట్టారు వైఎస్ఆర్ జంక్షన్ దగ్గర. పర్మిషన్ లేదని సోషల్ మీడియా వాళ్ళు పెడితే తప్ప మనకు తెలిసేది కాదు ఇది. ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళకి ఏమన్నా వాళ్ళు చెప్పేలాగా వీళ్ళకి తెలియడం లేదా? వీళ్ళకు అవగాహన లేక వాళ్ళు పోవడం లేదా ఆ బిల్డింగ్ల కాడికి అధ్యక్ష? కనీసం బంగారు పుట్ట దగ్గర ఒక్కొక్కటి 2 కోట్ల బిల్డింగ్ ఇది. ఎందుకు పోలేకుండా ఉన్నారు?
కొన్ని చోట్ల అయితే బేస్మెంట్ మీద లేపేస్తున్నారు. అక్కడ ఏదో జగతీని గుడి కాడ వేసినారని. ఎందుకు ఇంత పెద్ద బిల్డింగ్ అయినంత వరకు ఎందుకు ఊరుకున్నారు? పర్మిషన్ లేకుండా ఎందుకు మీరు పర్మిషన్ ఇస్తున్నారు అధ్యక్ష? అది మన ప్రస్తుతం చేసే పని ఏంటంటే, ఒక్క ట్రాక్టర్ ఇస్తే కూడా గ్రావెల్ తోలుకోవడానికి కూడా డబ్బులు లేవనే పరిస్థితి అయిపోయింది కౌన్సిల్లో. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఈ కౌన్సిల్లో పెట్టి దాన్ని పాస్ చేయాల్సిన అవసరం మనకు ఉందా అధ్యక్ష? మన జనరల్ ఫండ్ ఎంత ఉంది, ఏం కథ? ఆల్రెడీ టెండర్ లిస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కాంట్రాక్టర్ పిలిపించి వాళ్ళని ఏ విధంగా వర్కులు పూర్తి చేయాలన్న పరిస్థితి కూడా ఏఈలకు, డీలకు, ఎంఈలకు లేకుండా అయిపోయింది పరిస్థితి. టెండర్లు వేస్తా ఉన్నారు కానీ వర్కులు స్టార్ట్ చేయడం లేదు. అది పట్టించుకోండి అంటే ఎప్పుడో చేసిన ఎస్సీ ఎస్టీ ఫండ్స్ గ్రాంట్స్ గురించి ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది నమస్కారం అధ్యక్ష. మా వార్డులో దాదాపుగా ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత 30 లక్షల రూపాయల వరకు జరిగినాయి అధ్యక్ష. ఎందుకంటే మా సలీం నగర్ ఇప్పటికీ స్లమ్ ఏరియా, చిన్నపాటి వర్షం పడినా కానీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అధ్యక్ష. అపార్ట్మెంట్ ముందర నేను కల్వర్ట్ వేసాము అధ్యక్ష. అక్కడ రోడ్డు కొద్దిగా రైజ్ చేయమని చెప్పి కమిషనర్ గారికి చాలా సార్లు చెప్పడం జరిగింది అధ్యక్ష. సమస్యలు ఉన్న చోట పనులు చేయకుండా మళ్ళీ కొత్త వర్కులు పెడుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే మా వార్డులో మన ఫిరోజ్ గారు కానీ వచ్చి పోయారు అధ్యక్ష. వచ్చి పోవడమే తెలుసు కానీ వాళ్ళకు అభివృద్ధి చేయాలనేది కూడా తెలియడం లేదు. అందుకోసం కమిషనర్ గారు, నా వార్డు చాలా సమస్య ఉంది. జోసెఫ్ స్కూల్ బ్యాక్ సైడ్ లో రోడ్డు చాలా ఇబ్బంది ఉంది. గలీజ్ నీళ్ళు ఉన్నాయి ఆడ. పిల్లలు స్కూల్ కు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా జోసెఫ్ స్కూల్ బ్యాక్ సైడ్ లో ట్రైన్ శాంక్షన్ అయిన మేడం అధ్యక్ష మనకు. అది కాక ప్రియాంక రోడ్డు కూడా కల్వర్టు చాలా ప్రాబ్లం ఉంది అధ్యక్ష. అదొకటి ఆర్కే ఫంక్షన్ హాల్ వాళ్ళ ఇంటి దగ్గర ఆ కల్వర్టు చాలా ప్రాబ్లం ఉంది. ఆ కల్వర్ట్ లో మన ఫిరోజ్ గారు తొంగి చూసి నవ్వుతున్నారు అధ్యక్ష. వాళ్ళు ఫోటోలు వాట్సాప్ ఫేస్బుక్ లోకి పనికొస్తున్నారు కానీ పని చేయడానికి వాళ్ళు పని రావడం లేదు అధ్యక్ష. మీరు ఏమంటే అధికారులు కూడా కొడుతున్నా కమిషనర్ గారు, మీరు వచ్చి నా వార్డు ఇబ్బంది ఏ విధంగా ఉంటుందో మీకు అంతా తెలుసు. చాలా ఇబ్బంది పడుతున్నాను వర్షాకాలంలో నేను రానున్న రోజుల్లో. ఇది కాక అధ్యక్ష, మున్సిపల్ ఆఫీస్ కాడ నుంచి మనకు డివైడర్ ఉంది అధ్యక్ష. దాంట్లో మనం అందరము కడ్డీలు పెట్టాము అధ్యక్ష. కడ్డీల వలన చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. కొంతమంది బైక్లు పోయేటప్పుడు మీద పడుతున్నారు, ఆ కడ్డీలు వాళ్ళకి కుచ్చుకోవడం జరుగుతుంది. ఆ డివైడర్స్ కూడా పూర్తి చేయాలని మీ అందరి పంచాయతీ సభ్యుల ద్వారా కమిషనర్ గారికి నేను తెలియజేసుకుంటాను అధ్యక్ష. మహానంది మండలం మహానంది పుణ్యక్షేత్రం పరిసరాల్లో చిరుత సంచారం చేస్తున్న నేపథ్యంలో సమీప గ్రామ ప్రజలకు, ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి హాని జరగకుండా ముందస్తు చర్యలను అటవీ శాఖ అధికారులతో కలిసి చేపడుతున్నామని మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. మన మానంది గ్రామ పరిసరాలు కానీ టెంపుల్ పరిసరాలు గత కొద్ది రోజుల నుంచిగా చిరుతపులి సంచారం జరుగుతుంది. దాని గురించి ఫారెస్ట్ వాళ్ళు అలాగే మేము రెవెన్యూ వాళ్ళు అందరూ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అది ఏ విధంగా అయితే దాన్ని రాకుండా చూడాలని ఆలోచించి నైట్ పూట మేము అలాగే ఫారెస్ట్ టెంపుల్ కలిసి కూడా తిరుగుతున్నాము. అలాగే ఎవ్రీ గంటకు హాఫ్ అన్ అవర్ కూడా టెంపుల్ మైక్లో కూడా చెప్పిస్తున్నాం ఆ పరిసర పోకూడదు, జాగ్రత్త ఉండమని కూడా అన్ని భాషలలో. దాంతోపాటు ఈవినింగ్ 6 తర్వాత కూడా ఎవరు కూడా సింగిల్ పోవద్దు. ఎంత పని ఉన్నా సింగిల్ అడవిలోకి పోకూడదు. కలిసికట్టుగా ఉండండి. రాత్రి 6 అయిన తర్వాత ఎక్కువ బయట రాకుండా చూసుకుంటే మనం టైం చాలా చూసుకున్నాం. తొందరలోనే ఫారెస్ట్ చెప్పినాము, మంచి ఆర్డర్ వచ్చిన పట్టణకి కూడా ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సాయంత్రం పూట మన పోలీసు వాళ్ళంతా మీట్ చేస్తున్నాము. టెంపుల్ పరిసరాలు పోనీకండి చేస్తున్నాము. విలేజర్స్ మాత్రము వాళ్ళ పరిధి దాటి అడవిలోకి పోకుండా చూసుకుంటే మేలు. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఫారెస్ట్ లో కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫ్రెష్ అప్ అయ్యి తగిన చర్యలు తీసుకుంటాం. ఆషాఢ మాసంను పురస్కరించుకొని ఆర్యవైశ్య మహిళా మండలి వారిచే బుధవారం నంద్యాలలో వెలిసిన చౌడేశ్వరీదేవి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పుట్టింటి చీరసారను సమర్పించడం జరిగింది. నంద్యాలలో వెలిసిన అమ్మవార్లందరికీ పుట్టింటి చీరసారను సమర్పించామని, ఈ కార్యక్రమాలన్నింటికి సహకరించిన మహిళలకు, పట్టణ ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరారు.
मणिपुरे जगज्जननी सर्वजीव सुपालिनी अर्धअनहतकामेशी त्रिकोणातरवासिनी मणिपुरे जगज्जननी सर्वजीव सुपालिनी अर्धअनहतकामेशी त्रिकोणातरवासिनी भैरवी जय भैरवी भैरवी जय भैरवी भैरवी जय भैरवी भैरवी जय भैरवी నంద్యాల ఆర్య వైశ్య మహిళా మండలి వారు ఆషాఢ మాస సందర్భంగా పుట్టింటి చీర సారా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి నంద్యాల పట్టణ ప్రజలందరూ సహాయ సహకారాలు అందించారు. మేము ప్రతి గుళ్ళో పుట్టింటి చీర సారా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాము. ఈ రోజు చౌడేశ్వరి గుళ్ళో అమ్మవారికి పుట్టింటి చీర సారా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జై వాసవి. మేము చౌడేశ్వరి దేవికి ఈ రోజు చీర సారా తీసుకొని వచ్చినాము. అందరికీ సౌభాగ్యము, ఆయుర ఆరోగ్యాలు, పాడి పంటలు అన్ని బాగా జరగాలని ప్రతి ఆషాఢ మాసము ఇట్లా అన్ని గుళ్ళకు తీసుకొని వస్తున్నాము. అన్ని విజయవంతంగానే అవుతున్నాయి. మాకు అన్ని సక్రమంగా జరుగుతున్నందుకు ధన్యవాదాలు. మా ఇంటి ఆడపడుచుకు మేము పొడి బియ్యము చీరాసార అంత తీసుకొచ్చామండి. ఆషాఢ మాసం సందర్భంగా ఆర్యవైశ్య మహిళా మండలి వారిచే 21 మంది అమ్మవార్లకు పుట్టింటి చీర సారా తీసుకొని వెళ్ళాము. దీంట్లో అందరూ మహిళలు విరివిగా పాల్గొని జయప్రదం చేసినారు. అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, బాధ్యత, స్కిల్ డెవలప్మెంట్ తదితర అంశాలను విద్యార్థులలో పెంపొందించేందుకు నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ నారాయణ స్కూల్ నందు విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ స్వరూపారాణి ఆధ్వర్యంలో ఎన్నికైన నాగ్, పృథ్వీ, త్రిశూల్ అగ్ని గ్రూప్లకు చెందిన హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్ యాక్టివిటీ లీడర్స్ కు బాధ్యతలను తెలియజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు అలాగే వారిలో దాగి ఉన్న స్కిల్స్ ను మరింత అభివృద్ధి చేసేందుకు విద్యార్థులలో పదవుల యొక్క బాధ్యత, స్కూల్ నందు క్రమశిక్షణ వంటి అనేక అంశాలను వారిలో పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం ప్రశాంత్, ఆర్ఎం చంద్రమౌళి, జోనల్ కోఆర్డినేటర్లు దివ్య, శివ, తస్లిమా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. This is Anjali Devi, Principal of Narayana School. So before 1 month, we conducted Procedure of Cabinet Elections. So today we conducted investiture ceremony. So our Narayana management always encourage the leadership qualities of our students. Today we invited our chief guest, Dr. Manohar Reddy Garu, pediatrician. రోజు నారాయణ స్కూల్ తో క్యాబినెట్ ఇండక్షన్ సెరమనీకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం చూస్తే చాలా సంతోషకరమైన వాతావరణం. చిన్నపిల్లల డాక్టర్గా రోజు హాస్పిటల్లో కేవలం సిక్ అయిన పిల్లలు మాత్రమే చూసా నాకు ఒకలాంటి పిల్లలంతా ఇంత సిక్గా ఇట్లా ఉన్నారేమో ఉండేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే పిల్లల వీళ్ళ ఉత్సాహం కానీ వీళ్ళ ఎనర్జీ కానీ చూసిన తర్వాత వెరీ గుడ్. పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు. వీళ్ళ ఈ ఎలక్షన్స్ పెట్టే విధానం కానీ, ఎలక్షన్స్ పెట్టిన తర్వాత వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడం కానీ, ఇదంతా వీళ్ళకి ఇప్పటి నుంచే చిన్న వయసు నుంచే చెప్పడం వల్ల రేపొద్దున భవిష్యత్తులో వీళ్ళకి చాలా మంచి విలువలుగా కానీ, లేకపోతే సమాజంలో ఎట్లా మెలగాలనే ఇది కానీ బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చక్కటి ఉదాహరణగా తీసుకోవచ్చు.
పిల్లలందరికీ నా శుభాకాంక్షలు. పిల్లలందరూ కూడా చక్కగా ఇదే పద్ధతిలో ఈ మేనేజ్మెంట్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళు చెప్పిన విధానంలో కానీ వాళ్ళ టీచర్స్ యొక్క గైడెన్స్లో కానీ ఇంకా మంచి ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని శ్రీ సంకల్ప్ స్కూల్ నందు విద్యార్థులకు రోలర్ స్కేటింగ్ క్రీడను బుధవారం స్కూల్ కరెస్పాండెంట్ సుధాకర్ ప్రారంభించారు. విద్యార్థులు రోలర్ స్కేటింగ్ శిక్షణ పొందాలని ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ సంకల్ప్ స్కూల్ కరెస్పాండెంట్ సుధాకర్ మాట్లాడుతూ తమ స్కూల్ నందు విద్యార్థులను 4 ప్రధాన రంగాలైన అకాడమిక్స్, టెక్నాలజీ, యాక్టివిటీస్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో శిక్షణ, అభ్యాసనం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. People of all ages. Roller skating is a fun way to get your heart pumping and stay fit. It helps you burn calories and stay in shape. Skating helps you to build strong muscles, especially in your legs and core. Unlike running, roller skating is easier on your joints. Skating is a good for your mind too. It can help reduce stress. శ్రీ సంకల్ప్ విద్యా సంస్థల్లో మొదటి నుంచి 4 పారామీటర్స్ కి ప్రయారిటీ. అకాడమిక్స్ ఫస్ట్, టెక్నాలజీ, యాక్టివిటీస్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఈ 4 విషయాల మీద ఎక్కువ ఫోకస్డ్గా కరికులం, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నీ డిజైన్ చేయబడి ఉంటాయి. మన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని మరింత స్ట్రెంథెన్ చేయడం కోసం ఈరోజు మనం రోలర్ స్కేటింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. Are you happy? Yes, sir. Are you excited? Yes, sir. Very good. Roller skating, it not only creates fun, ఇది చాలా రకాలుగా మీ ఫిజికల్ ఫిట్నెస్ని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. టు స్ట్రెంగ్థెన్ యువర్ లెగ్స్ ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ అండ్ ఆల్సో టు కోఆర్డినేట్ ద థింగ్స్, బ్యాలెన్సింగ్ ద థింగ్స్, ఇలాంటి లైఫ్ స్కిల్స్ ఎన్నో మీరు ఈ రోలర్ స్కేటింగ్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ రోలర్ స్కేటింగ్ నేర్చుకున్నటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా మేమే రోలర్ స్కేటింగ్, బేసిక్ రోలర్ స్కేటింగ్ అండ్ అవసరమైనటువంటి సేఫ్ గార్డింగ్ మెటీరియల్ కూడా ఇక్కడ స్కూల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. As our academic calendar is filled up with our activities, only Sundays and holidays లో మాత్రం మీకు రోలర్ స్కేటింగ్ ప్రాక్టీస్ ఇవ్వబడుతుంది. ఓకే, సో యూ డోంట్ మిస్ ఇట్. సో అందరు ఖచ్చితంగా, సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ద పేరెంట్స్ టు గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ, అవైల్ దిస్ ఆపర్చునిటీ. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో ఏటీఎం సెంటర్లో ఎంత నగదు ఉందో అధికారులు చెప్పాల్సి ఉంది.
10:30 వేరే వాళ్ళ నేను క్యాష్ తీసుకొని వచ్చింది. ఇదమ్మా క్యాష్ తీసుకొని బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడే కరెంట్ 2 సార్లు పోయి వచ్చేసరికి రెండోసారికి లోపల సౌండ్ వచ్చింది. అది బ్లాస్ట్ అయ్యేది. పోయి చూస్తే మంటలు మొదలు అది రాత్రి బయటకు వచ్చి మా సూపర్వైజర్ సార్కి ఫోన్ చేసినప్పటికే మెయిన్ బ్రాంచ్ కాడ కావాలని ఒక పిల్లో డ్యూటీ చేస్తారు. ఆ పిల్లోని కాడికి పోయి తొందరగా వచ్చినప్పుడు మంటలు ఎక్కువయ్యాయి. నంద్యాల పట్టణంలోని ఎస్పీ వారెడ్డి స్మార్ట్ కాలనీలోని ఇళ్లలో చొరబడి విలువైన బంగారు, వెండి ఆభరణాలు, పట్టు చీరలు, బైక్ను దొంగతనం చేశారు. ఇలాగే గతంలో పలుమార్లు దొంగలు పడినట్లు స్థానికులు తెలియజేశారు. పోలీసులు గస్తీని పెంచి దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. రాత్రి 9 గంటలకు వచ్చానని చెప్పాడు. అదే కృష్ణ వాళ్ళ తమ్ముడు సెక్యూరిటీ వచ్చినాడు. వచ్చినాడు పోయినైతే మనకు తెలియదు అని చెప్పి 1:30 లేదా 2 గంటలు వచ్చి 4 వరకు ఒకసారి రౌండ్ వేసుకొని పోయి పనుకుంటేది కాదు, దారిపోయి పోయి సెక్యూరిటీ అసలు సెక్యూరిటీ పని చేయడం వస్తుందా లేదా దాని పని వస్తుందా తెలియదు. ఇక్కడ ఇది ఎస్పీ రెడ్డి కాలనీ అని టౌన్షిప్. అక్కడ మేము నైట్ లేము. నైట్ 9కి వచ్చి మళ్ళీ రేపు గుడికి వెళ్ళాలని బట్టలు తీసుకొని పోయినాం గాంధీనగర్కి. అక్కడికి పోయిన తర్వాత ఇంకా మాకేం తెలియదు. నైట్ ఏ టైంలో జరిగిందో తెలియదు. మా ఇంట్లో మాత్రం 2 వెండి ఉంగరాలు, 1 వెండిది చైను, అవి ఇంటివి కొన్ని తాళాలు, బీరువావి తాళాలు అవి తీసుకున్నారు. ఒక 4 పట్టు చీరలు పోయినాయి, ఒక 2-3 మెత్తని చీరలు పోయినాయి, 2 బెడ్షీట్లు పోయినాయి కొత్తవి. ఇంకా అంతే సార్, ఏం చూసుకుంటున్నాము. ఇంకా కంప్లైంట్ ఇచ్చారు? ఇచ్చినాము. సార్ వాళ్ళు వచ్చి చూసుకొని పోయినారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనుమతులు లేని నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారుల వైఫల్యంపై కౌన్సిల్లో సుదీర్ఘ చర్చ. సంబంధిత అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌన్సిల్. మహానందిలో చిరుత సంచారంపై భద్రతా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న ఎస్ఐ. ఆర్యవైశ్య మహిళా మండలి వారిచే శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి పుట్టింటి చీరసారే సమర్పణ. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, స్కిల్ అభివృద్ధి పరిచేందుకు నారాయణ స్కూల్ నందు విద్యార్థులకు ఎన్నికలు. శ్రీ సంకల్ప స్కూల్ నందు రోలర్ స్కేటింగ్ ప్రారంభించిన స్కూల్ కరెస్పాండెంట్ సుధాకర్. ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో అగ్ని ప్రమాదం. పట్టణంలోని ఎస్పీ వారెడ్డి స్మార్ట్ కాలనీలో దొంగలు పడ్డారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.